మాట్లాడేటటువంటి ప్రయత్నం ఫ్రస్ట్రేషన్ లో ఇవాళ ఉన్న లా అండ్ ఆర్డర్ దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసింది. లాకప్ లోనే చనిపోయేటటువంటి కార్యక్రమం వచ్చింది. పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసే కార్యక్రమం వచ్చింది. ఇవన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, మావిగన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణ భూషణలు మాట్లాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులకు కనీసమైనటువంటి దినవారాలు కూడా చేయనటువంటి మీరు ఇవన్నీ నిజంగా మాట్లాడకూడదు మేము. ఎందుకంటే మీ కుటుంబ సమస్యలు మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? కుటుంబ సమస్యలు వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చెల్లి గురించి, తల్లి గురించి, బాబాయ్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి లోకేష్కు ఒక బాబాయ్ ఉన్నాడు తెలుసుగా, ఎక్కడున్నాడు? ఏం చేశారు మీ బాబాయ్ని మీరు? మీ తమ్ముడిని అరే మీ పార్టీని సస్పెండ్ చేసావు స్వామి, నువ్వు మర్చిపోయావా? మీ పార్టీని సస్పెండ్ చేశావు. చివరికి పాపం ఆయనకి మెంటల్ గా బాగోకపోతే సంఖ్యలు లేచి లోపల పెట్టినటువంటి సందర్భాలు. నువ్వు వాళ్ళ కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ దొరికింది కదా ఏదో ఒక చిన్న విమర్శ అని చెప్పేసి దాన్ని పట్టుకుని పెద్ద చేసి గందరగోళం చేసి అసలు దాని మీదే కమాన్ నీ కుటుంబం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏంటో తేల్చుకుందాం. నువ్వు ఏం చూసావో, ఏం చేశావో, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి, అనవసరమైన మాటలు మాట్లాడి మా చేత అనిపించుకునే కార్యక్రమం. నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోలేదు. నీ అబ్బాయి తప్ప రెండో మార్గం లేదు. ఎన్టీ రామారావు గారి కుమార్తెను చేసుకున్న తర్వాత మీ తల్లిదండ్రుల్ని, మీ కుటుంబాన్ని వదిలేసి, గాలికి వదిలేసి హైదరాబాద్ లో తిరిగినటువంటి పెద్ద మనిషి నువ్వు. ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, మేము గొడవల పార్టీ, పరశురాముడు గొడవలు అని చెప్పాము ఆయన చెబుతుంటే. మాది గొడవల పార్టీ, ఆయన తడిగొడల పార్టీ. గొంతు కోసేస్తాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరి గొంతైనా కోస్తే పోస్ట్ మార్టంలో కూడా రిపోర్ట్ దొరకదు. డాక్టర్లు ఎంత వెదికి పోస్ట్ మార్టం చేసినా అంత బ్రహ్మాండంగా తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాది గొడవల పార్టీ, మాది రౌడీల పార్టీ. ఇవుళ్ళే రౌడీలు, ఇవుళ్ళు రౌడీలు. మనం చూశారుగా మీరు, మా కార్లు బాగా కొట్టారు, మా ఇంటి మీద దాడి చేశారు. ఎక్కడ పెడితే అక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ముద్దాయిని వదిలించండి, మాకు అప్పు చెప్పండి ముద్దాయిని, ఆ సంగతి తెలుస్తా ఉంటున్నారు. ఎవరు రౌడీ పార్టీ? ఎవరు రౌడీ పార్టీ అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. లాకప్లో చచ్చిపోతున్నారు, అదేమంటే రౌడీలు అంటారు వాళ్ళని. ఎవరిది గొడవల పార్టీ? ఎవరు దౌర్జన్యాల పార్టీ? మీది దౌర్జన్యాల పార్టీ, మీరు దౌర్జన్యకారులు. కాకపోతే మెత్తగా ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు తప్ప మీ అంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు, మీ అంత దారుణమైన హత్యలు చేసే రాజకీయాలు చెప్పారంటే బోలెను ఉన్నాయి. వాళ్ళు చేసిన హత్యలు, నారా చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా చేసిన హత్యల గురించి బోల్డ్ చెప్పొచ్చు. ఇప్పుడు టైం లేదు, అది వేరే విషయం. ఇలా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా అయ్యా బాబు గారు కాస్త బుద్ధి తెచ్చుకోండి అయ్యా. ఈ 2 సంవత్సరాలు ఏం చేసావో చెప్పబోయా. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలడానికి మీరు ప్రయత్నం చేసినా ఏం ఉండదు. మొత్తం గోల్మాల అయిపోయింది, మీ పార్టీ మొత్తం గోల్మాల అయిపోయింది. ఎవ్వరూ మీ పార్టీని మెచ్చుకునే పరిస్థితి లేరు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా మీరు తొంగలో దొక్కారు. అదేమంటే లడ్డూలో కల్తీ, గొడ్డల పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి ఇలాంటి సొల్లు కబుర్లు అన్నీ చెప్తున్నారు. రాజకీయం మాట్లాడమంటే రాజకీయం మాట్లాడరు. అలా మీ కుటుంబం గురించి మీరు మళ్ళా మాట్లాడితే మీ కుటుంబం గురించి చాలా మాట్లాడతాం, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చాలా మాట్లాడతాం మీ కుటుంబం గురించి, మీరు చేసినటువంటి, మీ కుటుంబంలో మీరు చేసినటువంటి దుర్మార్గాల గురించి రోజు ఎండగట్టేటటువంటి పరిస్థితికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలు చేసి కుటుంబాలు నేను నాకు అర్థం కాలేదు. అది నీ అంత దుర్మార్గుడు ఎవరు ఉన్నారా? ఎవరిని మోసం చేసావు నువ్వు? మీ మామను మోసం చేసావు. హరికృష్ణ మీ బామ్మదయ్యా, ఏం చేశావు? మోసం చేయనా? వెంకటేశ్వరరావు పుస్తకం చదవండి, వెంకటేశ్వర గారు రాశాడు ఒక చరిత్ర 100 నిజాలు అని అనుకుంటా, బహుశా నాకు గుర్తున్నవరకు. వెంకటేశ్వర గారు తోడేళ్లుడు, ఈయనకన్నా పెద్ద ఆయన. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనంటే ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. కానీ నక్కలేడు, ఇందిరాగాంధీ గారి దగ్గర ఉన్నాడు. నాకు అవకాశం ఇస్తే ఇందిరాగాంధీ గారు మా మామ మీద పోటీ చేస్తా అన్నాడు. నీ అంత నీచమైన నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి ఈ భారతదేశ రాజకీయాల్లో ఎవరు లేరు 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 ఇది వాస్తవం. ఇవాళ తెలుగుదేశం పార్టీని అందరిని ఆక్రమించుకొని హరికృష్ణ నెట్టేశాడు. సరే బాలకృష్ణ ఏమో
ఆయన ఒక అమ్మాయికి చక్రవర్తి అనుకోండి, వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకుని ఆయన సినిమాలకు అప్పు చెప్పావు, వెంకటేశ్వర పక్కన నోటేసింది నెట్టేశావు, కుటుంబంలో అందరినీ నెట్టేసి నీ కుటుంబాన్ని, నీ కుటుంబం అంటే ఎవరు? నువ్వు మీ అబ్బాయి, కడవలు ఎవరు కుటుంబం కాదు, మీ తమ్ముడు కుటుంబం కాదు, మీ చెల్లెలు కుటుంబం కాదు, మీ చెల్లెలు కొడుకుల కుటుంబాలు కాదు, మీ తమ్ముడు కుటుంబం కాదు, మీ తమ్ముడు కుటుంబం వాళ్ళు ఎప్పుడైనా చూసావా? ఎప్పుడు పిలిచావా? ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఎన్నిసార్లు, మొన్న పెద్ద ఇల్లు కట్టడానికి ఫౌండేషన్ వేసావు కదా, మీ చెల్లెలు పిలిచావంటే ఏమయ్యా లోకేష్, మీ మేనత్తను పిలిచారా? భోజనం పెట్టావా? స్వీట్ ఇచ్చావా? చీరలు పెట్టావా? మీ మామూలు పిలిచావా? మీరు, మీ నాన్న, మీ అమ్మ అంతవరకే. ఇక మీరు మా గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మంచి పద్ధతి కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు, విమర్శ చెయ్యి, సూటిగా చెయ్యి, ధర్మంగా చెయ్యి. అదట్టా ఇదిట్టా మమ్మల్ని వెంకటేశ్వరంగా కాపాడాడు, నక్సలైట్లు చంపిపోతే ఈ సొల్లు కబుర్లని చెబుతాడు. గతంలో మా తాతలు నేతుల దగ్గర మా మూతులు వాసన చూడమన్నా అంటే ఎవరో. అది విజయలక్ష్మి గారి, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారు ఇవాళ మెజిస్ట్రియల్ విచారణకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారు. ఏంటి దానిలో మాట్లాడే విషయాలు? సరే, దానికి నేను ఏం సమాధానం చెప్పను. మొట్టమొదటి నుంచి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పారో, ఎవరు ఎక్కేశారో, వాడు రౌడీ అన్నారు. సరే రౌడీ అనుకున్నాం కాసేపు. 14 ఏళ్ల యువతిని రేప్ చేశాడని చెప్పారు. ఆ 14 ఏళ్ల యువతి ఇప్పుడు ఆమెకి 24 ఏళ్ళు 23 ఏళ్ళు. అయ్యా నన్ను రేప్ చేయలేదయ్యా, మా బావ వాడు, మా మీద కేసులు పెట్టారు, తర్వాత కేసుల్లో మేము మాట్లాడుకుని తేల్చి చెప్పేశాము అది ఒట్టిదని, దాంతో కేసు కొట్టేశారంటే 14 ఏళ్ల యువతిని రేపు చేశాడు వాళ్ళ బావేనంట. ఇట్లాంటి కట్టుకథలు ఇని పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు బుర్ర ఉందా లేదా నాకు అర్థం కావట్లా. కట్టుకథలు చెప్పి వాళ్ళ మీద, ఆ కుటుంబం మీద, పాప ఇందాక ఆమె అంటుంది, నాకు చాలా బాధేసింది. అయ్యా మా సాయికృష్ణ పవన్ కళ్యాణ్ అభిమాని, ఇంటికి వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ జిందాబాద్ అనేవాడు అంట. చచ్చిపోతే బూడిదవయా అడుగుతుంది. పవన్ కళ్యాణ్ అడిగేది కేసు రిజిస్టర్ చేయండి, కేసులో ఇచ్చేయండి కాదు, బూడిద దోష బూడిద ఇమ్మని అడుగుతా ఉంది. దోషలు బూడిద ఇప్పించగలవండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా? అదేమంటే వాడు రౌడీ అని, నేరస్తుడని మాట్లాడుతున్నారు మీరు. ఎవడు నేరస్తుడు, ఎవడు రౌడీ చెప్పండి, నాకు అర్థం కాల. పోలీస్ స్టేషన్ లో నిండు ప్రాణాలు పనికొంటే దాన్ని మీ రకంగా మాట్లాడుతున్నారు. వక్రీకరించి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని, ఇవాళ ఈ కేసుని మాఫీ చేయాలనేటువంటి ప్రయత్నాన్ని, చివరికి నేను చెప్తున్నా, సాయికృష్ణ తల్లి కూడా మమ్మల్ని చంపేస్తారేమో అనేటువంటి భయాన్ని ఇవాళ వ్యక్తం చేసిందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నా. అంతేకాదు, దీనిలో నేరస్తుడని అరెస్ట్ అయినటువంటి సిఐ నాగరాజు కూడా నన్ను నేరం ఒప్పించి, నన్ను కొట్టి నేరం ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు, నన్ను చంపేసే ప్రమాదం ఉంది అని అన్నాడంటే ఏంటి దాని ఉద్దేశం? సాయికృష్ణ తల్లికి ప్రాణహాని, సిఐకి ప్రాణహాని, ఒకతను చనిపోయాడు. అదేమంటే గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లిని చూడలేదు, చెల్లిని చూడలేదు, తమ్ముడిని చూడలేదు, తమ్ముడు కొడుకుని చూడలేదు. ఆయన అంటాడు, విన్నారుగా, సిఐ కాపే, చనిపోయిన సాయి కాపే, మరి తల్లి కాపే. వీళ్ళందరూ లేపేస్తారా? నాకు అర్థం కాల. అట్టాగే ఉంది వాతావరణం. నాగరాజు ఏమో పోలీసులను చంపేస్తారంటున్నాడు, ఆమెమో నాకు ప్రాణహాని ఉందంటుంది. ఏంటిది? ఈ రాష్ట్రంలో ధైర్యంగా బతికేటటువంటి పరిస్థితి లేదా అనేటువంటి సందేహం వస్తుంది. దాన్ని చంద్రబాబు నాయుడు అలాంటి వాటి మీద దృష్టి పెట్టి వాటిని లా అండ్ ఆర్డర్ను కాపాడటం, లేదా బాధితులను రక్షించే కార్యక్రమం చేయటం మానేసి గొడ్డలి పార్టీ, భయం వేస్తుంది ఆయనకి, ఎట్టాగా అధికారంలోకి వచ్చేసిన బురద లేద్దామని.